గారి విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి వేమూరుని పోటీ చేస్తున్న మన అందరి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్ర ఓటర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్న బీజేపీ నాయకులు వాసుదేవనాయుడు గారు, విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 6 నెలల క్రితం ఏర్పడ్డటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున పరిపాలన సాగిస్తా ఉన్నాం. 6 నెలల క్రితం వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి అన్ని వ్యవస్థల్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళారు. అదంతా గమనించినటువంటి ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏర్పడినటువంటి కూటమికి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించారనేది మీ అందరూ చూశాం. 175కి 164 ఎమ్మెల్యే సీట్లు. అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమి కొట్టినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఇలా ఉన్నటువంటి ఇబ్బందులు. అధికారం అయితే మనకు వచ్చింది, కానీ అనేక కష్టాలు ఈ రాష్ట్రాన్ని చుట్టుముట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు, ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇలా ముందుకెళ్తా ఉంది. విజన్ ఉంది కాబట్టి, ముందు చూపుతో ఆలోచన చేస్తాడు కాబట్టి సర్వనాశనమైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రజలు పెట్టారు. ఇవాళ ప్రత్యేకంగా ఇటువంటి పరిస్థితుల్లో నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా, మాజీ మంత్రిగా 2019 నుంచి 24 వరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. అధికారం, అపోజిషన్ అనేది రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నవాళ్ళు పెద్దగా ఆలోచన చేయరు. ఏదైనా ఒకటిగానే భావిస్తాం. కానీ మొన్నటువంటి పరిస్థితులు మాత్రం వేరు. ఆలపాటి రాజా గారిని 1989-90 నుంచి నేను చూస్తా ఉన్నా దగ్గర నుంచి. అప్పుడు కూడా మనం అధికారంలో లేము. ఆ రోజు తెలుగు యువతకి అధ్యక్షుడిగా ఉండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ బలోపేతానికి ఆయన చేసినటువంటి కృషిని స్వయంగా దగ్గరున్నట్టు చూసినటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు అపోజిషనే. ఆ రోజు కష్టపడ్డాడు, ఎమ్మెల్యే అయ్యాడు. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు 1999లో, మంత్రి అయ్యాడు. మరి 2019లో ఓటమి చెందినాక ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఎదురిస్తూ జరిగినటువంటి పోరాటాల్లో ఈ ఉమ్మడి జిల్లాల్లో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి 1, 2, 3 మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కానీ దురదృష్టం, అదృష్టం ఏదన్నా కానీ కూటమి ధర్మంలో సీటు మనోహర్ గారికి కేటాయించడం జనసేన పార్టీకి, వారు ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా, నాయకుడిగా, ఒక పట్టుదలతో
పనిచేసి ఏ విధంగా పనిచేశాడో మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికారం కోసం వెంపర్లాట ఎవరికి లేదు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క ఆవశ్యకత ఉంది. అదే విధానంలో ఒక చిత్తశుద్ధితో పనిచేసి ఆయన సిన్సియారిటీని ఏ విధంగా నిరూపించుకున్నాడో మీ అందరికీ తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గౌరవించి ఆయన సేవల్ని ఇలా పెద్దల సభగా పిలుచుకునేటటువంటి కౌన్సిల్కి ఈరోజు తీసుకోవడం కోసం ఈరోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన సేవలు అన్ని రకాలుగా విస్తృతంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే దాదాపు 33 నియోజకవర్గాల ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా సుదీర్ఘంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా డిఫరెంట్ సెక్షన్స్ పట్టభద్రులు అంటే ఇందాక చెప్పినట్టుగా ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. చేస్తాడు. పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికలంటే మన సాధారణ ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినాయి. ఇదే పట్టభద్రుల ఎన్నికలు 3 నియోజకవర్గాలు దాదాపు 108 నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎన్నికలు జరిగినాయి. ఏం జరుగుతుందని చెప్పి అందరం కూడా ఉత్కంఠగా ఎదురు చూసాం, భయపడ్డాం. జగన్మోహన్ రెడ్డి పతనానికి అప్పుడే పునాది పడింది. 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుకున్నాం. ఆ రోజు నుంచి అర్థమైపోయింది రేపు అధికారంలోకి రావడం ఖాయం కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది. ఇవాళ ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడానికి జరగబోతున్నటువంటి ఎన్నికలు. మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి రాబోతున్నటువంటి ఎన్నిక ఇది. దీన్ని వన్ సైడ్ ఎన్నిక, ఏకపక్ష ఎన్నికగా మీరు జరుపుతారని చెప్పి జరిపించే దానిలో ప్రతి ఒక్కరు కూడా మీరు భాగస్వాములే పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు మీ ప్రాంతాల్లో మీ బూతుల్లో ప్రతి ఓటర్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాలి, కలవాలి, పర్సనల్ గా టచ్ చేయాలి. ఎన్నిక అనేది నల్లేరు మీద బండి నడక సామెతే. గెలుపు అనేది తేలిపోయింది. కానీ అవతల వ్యక్తి ఎవడన్నా నిలబడినాయి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్లోనే మన గెలుపు సునాయాసంగా వెళ్ళిపోయేదానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ రెండు కళ్ళుగా ముందుంటాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కేంద్రాన్ని అడ్డగోలుగా తీసేయాలని చూస్తే ఆ రోజున కౌన్సిల్లోనే బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అంటే కౌన్సిల్కి అత్యధిక ప్రాధాన్యత కూడా ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో. అటువంటి కౌన్సిల్లో ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అండదండగా ఉండే వ్యక్తుల్లో ఒక సీనియర్ లీడర్గా ఆయన అనుభవాల్ని కౌన్సిల్లో ఉంచడానికి మనందరం కూడా ఇతోధికంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ తెనాలి వేమూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి మన ప్రీతమ్మ నాయకుడిగా 2 నియోజకవర్గాలకి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసి ప్రతి వ్యక్తి తల్లో నాలుకలా ఉండేటటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మనం ప్రధాన పాత్ర 33 నియోజకవర్గాల్లో కూడా ఈ 2 నియోజకవర్గాల ప్రధాన పాత్ర భూమిక పోషించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.